బయటికి చెప్పచ్చా, లోపలే చేయాలా, చెప్పగలరు? ఎక్కువగా అందరూ సంధ్యావందన అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, అటువంటిప్పుడు పైకి చెప్పుకోవచ్చు, ఏం దోషం లేదు. ఒకవేళ ఎవరైనా అశౌచంతో ఉన్నా, సంధ్యావందనం మీద నమ్మకం లేకపోయినా, నాస్తికులు ఉన్నా, అలాంటప్పుడు మాత్రం లోపలే చెయ్యాలని చేస్తాం. పైకి చెప్పడం దోషం ఏం కాదు, కానీ అవతలోడు నాస్తికుడు, దాన్ని నమ్మడం, ఎగతాళి చేస్తాడు అనుకోండి, అలాంటప్పుడు సంధ్యావందనం అర్హత లేనటువంటి వాడు పక్కన ఉన్నప్పుడు మాత్రం లోపల చేసుకోమన్నారు. మిగతా కాలంలో పైకి చేయొచ్చు, ఏం దోషం లేదు. సంధ్యావందనం నిలబడి చేయాలో కూర్చుని చేయాలని అడిగారు. ప్రాతకాలం ముందు సంధ్యావందనం నిలబడే చెయ్యాలని, నిలబడి జపించాలని శాస్త్రం ఉంది. మధ్యాహ్న సాయంకాలాల్లో మాత్రం కూర్చుని చేయాలట. మధ్యాహ్న విషయంలో కూర్చుని నిలబడి కూడా చేయొచ్చని ఇచ్చారు, కానీ సాయంకాలం మాత్రం కూర్చుని జపం చేయాలి. ఉదయం పూట మాత్రం నిలబడి సంధ్యావందనం చేయటం మంచిదట. తర్వాత తడి బట్టలతో సంధ్యావందనం చేయకూడదు, పొడి బట్టలు కట్టుకునే సంధ్యావందనం చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ కాలువల్లోనూ నదుల్లో చేస్తున్నప్పుడు ఏం చేయాలట, మోకాలు వరకు నిలబడి అప్పుడు అర్ఘ్యప్రదానం చేసి ఆ మోకాల్లోతి నీటిలో నిలబడి జపం చేస్తే అది చాలా గొప్ప ఫలితం ఇస్తుంది. తక్కిన వేళల్లో మాత్రం తడి బట్టలు కాకుండా పొడి బట్టలే కట్టుకుని చేయాలి.